హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 36 పార్ట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు శాడిస్ట్ రోమియో 37. రేపు మేము చూసుకుంటాము డాడీ, మీరు కంగారు పడకండి, అది రాలేదు అని మీరు కంగారు పడతారని అందుకే చెప్పాను అని ఇంట్లో అందరినీ సముదాయించాడు. విరాట్ హరి ఆలోచనలతో ఆమెను ఎంత త్వరగా చేరుకోగలిగితే అంత త్వరగా చేరుకోవాలి అని ఆరాటపడుతున్నాడు. ఉదయం నర్సు భాస్కర్కి ఫోన్ చేసి, సితార అస్సలు ట్రీట్మెంట్ తీసుకోవటం లేదండి, మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతుంది, అతను లేకుండా నేను చచ్చిపోతాను అని గోల చేస్తుంది, అసలు తను మీరు వచ్చేదాకా ట్రీట్మెంట్ తీసుకోకపోతే బ్రతకదండి అని అంటుంటే భాస్కర్, మీరు ఓపెన్ వాయిస్ పెట్టండి అని అన్నాడు. నర్సు ఓపెన్ వాయిస్ పెట్టింది. సితార వింటుంది. భాస్కర్ సితారాతో, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, నువ్వు లేకపోతే నేను భూమి మీద ఉండగలనా, నీతో పాటే వచ్చేస్తాను ప్లీజ్, నిన్న పాయిజన్ తీసుకొని కోఆపరేట్ చేయలేదు వాళ్ళకి, పాపం ఆ నర్సులు బలవంతంగా కక్కించారు, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలా గోల చేస్తే నువ్వేదైనా అయితే నా పరిస్థితి ఏమిటి, ప్లీజ్ సితారా నా కోసం, మేము ఎలాగూ ఇంకొక 1 అవర్లో వచ్చేస్తాం ప్లీజ్ ప్లీజ్ అని బుజ్జగించి బతిమిలాడుతుంటే ఇక్కడ సీతారా ఆ నర్సు ఓవర్ యాక్షన్గా బిల్డప్గా పిచ్చి పట్టిన మంకీలా స్మైల్ చేస్తున్నారు. అలా భాస్కర్ కూడా సితారా గురించి తెలిసింది కదా, చాలా ఓవర్గా మాట్లాడాడు లొయలిపోతూ. అసలు సితారా లేకుండా అతను ఒక్క నిమిషం కూడా భూమి మీద ఉండలేడు అన్నట్టుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. విరాట్ భాస్కర్ని చూస్తూ, నీ నటనకు ఆస్కార్ అవార్డు ఇయ్యొచ్చు రోయ్ అన్నాడు. భాస్కర్, ఇప్పుడే ఏమైంది, సితారాకి ఆ గదిలో నర్సుకి హార్ట్అటాక్ వచ్చేలా చేస్తాను కదా అంటూ కోపంతో రగిలిపోతున్నాడు. విరాట్ మేఘనాకు ఫోన్ చేసి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, మేము కూడా వస్తున్నాము అన్నాడు. మేఘన వెళ్తాను సార్ అని బయలుదేరింది. విరాట్ చెప్పాడు అని వస్తుంది, కానీ ఆమె మనసుకు రావాలని లేదు. ఎందుకంటే ఖచ్చితంగా సితారాకి తాళి కడితేనే హరి మేడం గురించి చెప్తుంది. భాస్కర్ జీవితంలో సితారా లాంటి అమ్మాయి ఎందుకో మేఘనాకు నచ్చటం లేదు. స్వప్నిక అప్పుడప్పుడు భాస్కర్ని కొద్దకపోతే నేను చేసుకుంటా అని జోక్గా అంటుంది. కానీ మేఘన, భాస్కర్ని ఎవరు ఇష్టపడరు, స్వప్నిక కూడా ఇష్టపడుతుంది అనుకుంది. భాస్కర్ సితారాకి తాళి కడితే హరి మేడం గురించి చెబుతా అంటే భాస్కర్ని తాళి కట్టనివ్వకుండా స్వప్నికకు కట్టిస్తే స్వప్నిక నేను ఇద్దరం కలిసి సితారాను పిచ్చి కొట్టుడు కొట్టైనా కానీ చెప్పిస్తాం, భాస్కర్ జీవితంలో సితారాని వెళ్ళనివ్వను అంటూ స్వప్నికకి కూడా ఫోన్ చేసింది. అలా ఇద్దరు హాస్పిటల్కి వచ్చారు. సితారాని చూస్తుంటే మేఘనాకైతే ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ తను బయటపడకూడదు అని తనకు తాను శాంతంగా ఉంటుంది. కానీ స్వప్నిక కూడా భాస్కర్లా పిచ్చిగా నటిస్తుంది. సితారా ముందు మేఘన స్వప్నిక ఓవర్ యాక్షన్ చూసి, దీనికి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ఎలా వస్తుందో ఏమో, నాకేదైనా బాధ కలిగితే నా ముఖం వెంటనే మాడిపోద్ది, ఆనందంగా ఉంటే వెలిగిపోద్ది, కొందరిని చూస్తే భలేగా అనిపిస్తుంది. భాస్కర్ కూడా అంతే, తన మనసులో బడబాగ్ని ఉన్న పెదవులపై చిరునవ్వు చెరగనివ్వడు. వాళ్ళకులా ఎంత ఉందామన్నా కానీ నా ముఖానికి రావటం లేదు అని. ఇక ఈ రోజుతో భాస్కర్ జీవితంలోకి ఒక అమ్మాయి. తప్పదు కదా, ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటాడు. నా జీవితంలోకి మా మామయ్య రాలేదా, అయినా నా ప్రేమని నాలోనే సమాధి చేసుకోవాలి. భాస్కర్కి స్వప్నిక బాగుంటుంది, జంట కూడా బాగుంటుంది అని ఆమె ఏదేదో ఊహిస్తుంది. హరికి కాస్త మేలుకో వచ్చింది. కష్టంగా లేచింది, మొత్తం చూసింది. కిటికీలోంచి బయటికి చూసింది. అంతా కొత్త కొత్తగా, ఎక్కడా ఇది మొత్తం ఏదో అడవి ప్రాంతంలా ఉంది అంటూ మెల్లిగా బయటికి వచ్చింది. హర్ష, లిల్లీ, మంజుల ముగ్గురు కింద మాట్లాడుకుంటున్నారు. హర్షకి చాలా ఆనందంగా ఉంది. ఇక మా అమ్మకి చుక్కలు చూపించడానికి బంగారం వచ్చేసింది, ఇంకా కోపం రావాలి అని హర్ష లిల్లీని తన దగ్గరికి లాక్కొని మంజులతో, ఇక చూడు మమ్మీ, నన్ను ఇలా చూస్తే వెంటనే సంతకం పెట్టి వెళ్ళిపోతుంది అని మెల్లగా అంటున్నాడు. లిల్లీని ఒత్తేస్తున్నాడు. హరి పైనుంచి ఒక్కొక్క మెట్టు దిగుతూ హర్షాని చూస్తూ, హరి రగిలిపోతూ వస్తుంటే హర్ష మాత్రం లోపల తీన్మార్ వేసుకుంటున్నాడు. పాపం లిల్లీకి కూడా మంజులతో పాటు తప్పదు, దీనికి కూడా బుద్ధి రావాలి, నాకు బిడ్డ ఉన్నాడు అని చెప్పినా కానీ దాన్ని వదిలించుకొని లిల్లీ జీవితంలోకి రమ్మని కోరుతుంది కదా, మా అమ్మకు లిల్లీకి ఈరోజు మంచి బ్యాండ్ బాజానే అని హరిని చూస్తూ లిల్లీ మెడపై అతని మెడ పెట్టాడు. కరీపుగా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇక్కడ హర్ష అలా చేయటానికి కారణం, హరి మనసు తన అనే వారిని ఆమె మనస్ఫూర్తిగా అంగీకరిస్తే వాళ్ళని ఏమీ అనదు.
ఇప్పుడు హరి మనసులో హర్ష శ్రీనిధి భర్త, బావగారు, మామగారికి పెద్ద కొడుకు, అన్ని హోదాల్లో ఉన్నాడు కదా, అందుకని నన్ను ఏమీ అనదు నా బంగారం అని అనుకుంటున్నాడు. కానీ హరికి అతను చూపించే సీను ఆమెకి ఏ లెవెల్లో బీపీ పెంచిందో ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. హరి కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. లిల్లీని ఒక లాగుడు లాగింది. గుంజి పడేస్తే అసలే పెద్ద హాలేమో, కింద మార్బుల్స్ ఏమో. హరి ఫోర్స్గా గుంజి కింద వేస్తే మార్బుల్స్ మీద స్మూత్గా జారి గోడకు గుద్దుకోబోయి ఆగి పిచ్చి రాణిలా లిల్లీ హరిని చూస్తుంది. ఏంటి నన్ను ఏదో బల్లిని పట్టుకొని ఇసిరేసినంత సింపుల్గా ఇసిరేసింది అని చూస్తుంది. మన హరి పాపకు అంత బలం ఉంది మరి. మంజుల లిల్లీని అలా సింపుల్గా విసిరేసే వరకు ఏమీ అర్థం కాక ఏయ్ అని ఏలు చూపిస్తూ పైకి లేచింది. హరి పాపకున్న బీపీకి తర్వాత నీ దగ్గరికి కూడా వస్తా అత్త అని గట్టిగా టాప్ లేచిపోయే వరకు అరిచే వరకు మంజుల అలాగే కూలబడ్డది. బీపీతో హరి అరుపుకి హర్ష ఎందుకు బంగారం అంతలా బీపీ తెచ్చుకుంటావు, మెల్లిగా మాట్లాడొచ్చు కదా అన్నాడు. కొడుకుని విచిత్రంగా చూస్తుంది మంజుల. వీడేంది అందరి దగ్గర పులిలా కనిపిస్తాడు, దీని దగ్గర పిల్లిలా అయిపోయాడు. ఇందాక అలా రొమాన్స్ చేస్తే సంతకం పెట్టి పోద్ది అన్నాడు. సంతకం సంగతి దేవుడు ఎరుగు, అసలు వీడెందుకు ఇలా మారాడు అని పాపం మంజులకి ఏమీ అర్థం కాక హర్షకెళ్ళి హరికెళ్ళి చూస్తుంది. హర్ష సోఫాలో పిల్లిలా మొహం అమాయకంగా పెట్టాడు. హరి కోపంతో రుద్రకాళిలా కనపడుతూ హర్షాని ఈ కాసేపట్లో వధించేస్తుంది అన్నట్టుగా చూస్తుంది. హరి సోఫా మీద కాలు పెట్టి చెయ్యి మొత్తం హర్ష మొహాన పొడుస్తున్నట్టు, నువ్వు అసలు మనిషివేనా, కొంచెమైన బుద్ధి జ్ఞానం నీకు భగవంతుడు పెట్టాడా, నేను పెట్టాడని అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, సిగ్గుగా లేదు నీకు, లిల్లీని చూపిస్తూ. దాంతో రొమాన్సా, నువ్వు ఒక్క బిడ్డకు తండ్రివి అనుకున్నావా, 2 పిల్లలకు తండ్రివి అవుతున్నావు, బుద్ధి లేదు అన్నది. హర్షకైతే ఆ మాట వినగానే ఏంటో హరి అతని జీవితంలో ఎప్పుడూ ఒక అద్భుతంలా అనిపిస్తుంది. ఏ మంచి వార్త అయినా హరి నోటితోనే వింటున్నట్టు, హరితోనే ఆ మంచి వార్తలు వస్తున్నట్టు అనిపించి ఒక్కసారిగా ఆనందంతో నిజమా బంగారం అన్నాడు హరి. నిజంగా నిజం ఎస్డిబి, ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయికి భర్త తోడు ఉండాలి, ఆ తోడు లేకుండా ఎలా ఉంటుంది. ఫస్ట్ బేబీ అప్పుడు లేవు, సెకండ్ బేబీ అప్పుడు కూడా లేకుండా నీకెందుకయ్యా పిల్లలు. ఇలా మీ అమ్మ చెప్పినట్టు లిల్లీని చూపిస్తూ ఆ లిల్లీని ఆ బల్లీని అని వాళ్ళతో రొమాన్స్ చేసుకునేటోడికి ఆడపిల్ల జీవితంతో ఎందుకు ఆడుకోవాలి, నిన్ను ఎంతలా నమ్మితే నీ బిడ్డలకు తల్లి అవుతుంది అని బ్రెయిన్ చూపిస్తూ పనిచేస్తుందా నీకు అసలు అని హర్షాని తిడుతూనే ఉంది. మంజుల ఒక బిడ్డ తల్లి అంటే మళ్ళీ కడుపుతో ఉందా అని మంజుల పైకి లేస్తూ నిన్ను కడుపుని కూడా కరిగించేస్తాను అన్నది. ఇక హరి రౌద్ర రూపంలోకి మారి పోయింది, రెడ్డిగా అయిపోయింది. నిలుచున్న దాన్ని అలాగే ఫ్లోర్ పైకి నెట్టింది. మంజుల కింద పడిపోగానే హరి మంజులకి అటొక కాలు ఇటొక కాలు పెట్టి మంజుల పొట్ట మీద కూర్చొని, నీకు మామయ్య హద్దు నేర్పలేదు, అందుకే నువ్వు ఇలా ఇష్టానికి తయారయ్యి ఎస్డిబిని అలా తయారు చేశావు. ఏంటి కడుపు కరిగించేస్తావా, ఆడదాని అసలు నువ్వు, ఇక్కడే పీక పిసికి చంపేస్తా, ఎవరు నీకు దిక్కు అని మంజుల గొంతు పిసుకుతుంటే లిల్లీ ఏం చేస్తున్నావు ఆంటీని అంటూ దగ్గరికి వస్తే మళ్ళొక్కసారి విసిరి కొడితే పోయి అక్కడే కూర్చుంది. హర్ష బంగారం మా అమ్మ చచ్చిపోద్ది అలా చేస్తే, వదిలే బంగారం అని హరి దగ్గరికి వస్తే హర్షను కూడా కోపంతో నెట్టింది. హర్ష దూరంగా పడవలసిన అవసరం లేదు కానీ హరికి విజువల్ ఎఫెక్ట్ బాగుండాలి, తనంతట తానే దూరంగా పడిపోయి కూర్చున్నాడు. ఎందుకంటే మంజులకి కొద్దిగా షాక్ తగలాలి అని. హర్ష అలా పడిపోగానే మంజులకి ఏమీ అర్థం కాక నన్ను వదిలేయకపోతే నిన్ను చంపేస్తా అంటుంది భయపడుతూ. హరి నిన్ను నేను చంపేశాక నువ్వు నన్ను చంపేసేదేంటి పిచ్చానికి ఏమైనా, ఇప్పుడు ముందు నువ్వు బ్రతకాలి కదా, నువ్వు నన్ను చంపాలి అంటే ఇప్పుడు చెప్పు, నువ్వు బ్రతకాలి అంటే ఎస్డిబిని నాతో పంపించేయి అన్నది. మంజుల కోపంగా నీతో పంపించటానికి కాదే నిన్ను కిడ్నాప్ చేసింది, నీ పీడ విరగడ చేసుకోవటానికి అన్నది. ఇంకేముంది, మంజుల తలని ఫ్లోర్కి వేసి 2 గుద్దులు గుద్ది నన్ను కిడ్నాప్ చేశావా, గుండెల మీద చెయ్యి వేసుకొని వామ్మో వామ్మో, నన్ను కిడ్నాప్ చేస్తే నన్ను చంపేస్తే నా శాడిస్ట్ ఏమైపోతాడో తెలుసా నీకు, అయినా నువ్వు చంపేస్తానంటే అంత సింపుల్గా నేను చచ్చిపోయి నా శాడిస్ట్ని వదిలిపోతాను అనుకున్నావా అని విరాట్ని తలుసుకొని సిగ్గుపడిపోతూ, ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, శాడిస్ట్కి కూడా నేనంటే చాలా ఇష్టం, నన్నైతే ఎంతలా బుజ్జగిస్తాడో అని మురిసిపోతూ చెప్తుంది. హరి చూపిస్తున్న రకరకాల వేరియంట్స్కి
హర్ష ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. లిల్లీ ఆశ్చర్యంగా చూస్తుంది. మంజుల, ఇలా నటించి నా కొడుకుని వలలో వేసుకున్నావా అని కోపంగా అన్నది. హరి ఒక్కసారిగా విరాట్ తలపుల్లో ఉన్నది కదా, వలలో వేసుకున్నావా అనే మాట కోపం వచ్చి, నేను శాడిస్ట్ని, నేను వలలో వేసుకోలేదు, నాకే బలవంతంగా తాళి కట్టాడు అని కోపంగా అన్నది. మంజుల, శాడిస్ట్ అంటున్నావు, ఎవడే శాడిస్టు అన్నది. హరి, శాడిస్టు నా మొగుడు, నాకు బలవంతంగా తాళి కట్టాడు కదా, అందుకే శాడిస్టు అంటుంటే మంజుల కొడుకు కేసి చూస్తుంది. హర్ష లోపల నవ్వుకుంటున్నాడు. మా అమ్మకి చుక్కలు చూపిస్తుంది. హరి బంగారం, విరాట్ భార్య అని తెలిసినప్పుడు పాపం హరి పెట్టిన టార్చర్ తనెందుకు తీసుకుందో ఆమెకే అర్థం కాదు. తల్లి ఇప్పుడు అతని కేసు ఎందుకు చూస్తుంది అంటే, బలవంతంగా తాళి కట్టావు దరిద్రవేదవా అన్నట్టు చూస్తుంది. హర్ష ఏమో, ఇంతవరకు నేను తాళి కట్టలేదు కనమ్మా, 2 బిడ్డలకైతే తండ్రినయ్యాను, నీ ముందే తాళి కడతానులే, అది నా శ్రీనిధికి ఇష్టంతోనే కడతా, నువ్వేం బాధపడకు అని మనసులో అనుకుంటున్నాడు. మంజుల హరితో బలవంతంగా తాళి కడితే 2 పిల్లలకు తల్లివేలావయ్యావే అంటుంటే హరి సిగ్గుపడిపోతూ, అత్త, తాళి బలవంతంగా కట్టాడు కానీ శాడిస్టుతో ఆ పని అంటే నాకు చాలా ఇష్టం, నాకు ఇష్టంగా వస్తాడు నా శాడిస్టు అని విరాట్తో రొమాన్స్ ఇమాజినేషన్ చేసుకుంటుంది. పాపం మంజుల పొట్టపై హ్యాపీగా సెటిల్ అయిపోయింది. మంజుల, ముందు నువ్వు నా మీద లేవే, పందిలా ఉన్నావు అన్నది. హరి మొహం చిన్నబుచ్చుకొని, అవును కదత్తా, నేను వెయిట్ పెరుగుతున్నాను అని శాడిస్ట్కి ఎంత చెప్పినా వినటం లేదు, రోజు కొసరి కొసరి ముద్దు చేసి తినిపిస్తున్నాడు, నేను వెయిట్ అవుతున్నాను అని అంటుంటే మురిపంతో నా మొగుడు, నా శాడిస్ట్ ముద్దు ముద్దుగా బాగుంటావే నువ్వు అంటున్నాడు, ఏం చేయాలత్తా, శాడిస్ట్కి ఎంత చెప్పినా వినటం లేదు అంటూ చుట్టూ చూసింది. విరాట్కి ఫోన్ చేయాలని ఆరాటం పుట్టింది. అత్త సెల్లేది అడిగింది. మంజుల, ఇక్కడ నెట్వర్క్ ఉండదు, సెల్లు పనిచేయదు అనగానే మంజుల మీద నుంచి లేస్తూ పెద్ద అద్దాలలో ఉన్న విండోస్కి కటన్ నుంచే జరిపి మొత్తం అడిగి చూసింది. చుట్టూ బాడీగార్డ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మళ్ళీ మంజుల దగ్గరికి వచ్చి, ఇప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు, ఎస్డీబీని ఎందుకు ఇక్కడ ఉంచావు, అసలు నీకేం కావాలి అని కోపంగా అన్నది. మంజుల, డైవర్స్ అన్నది. హరి, డైవర్సా, డైవర్స్ ఏంటత్తమ్మా అంటుంటే మంజుల, నువ్వు నా కొడుకు జీవితం నుంచి వెళ్ళిపోవాలి అన్నది. మన హరి పాపకి విరాట్నే కొడుకు అంటుంది అనుకుని, ఏంటి, నేను నా శాడిస్ట్కి డైవర్స్ ఇవ్వాలా అని కోపంగా అన్నది. మంజుల, అవును అంటుంటే, నీకు ఇలా కాదమ్మా అని చుట్టూ చూస్తూ, ఏదైనా దొరికితే కొట్టి చంపేద్దాము అన్నట్టు, నువ్వు ఏ రోజైనా నా శాడిస్ట్కి తల్లిలా చూసావా, నువ్వెవరసలు నాకు ఈ డైవర్స్ ఇవ్వటానికి అంటూ అక్కడ ఏదో ఫ్లవర్ వాజ్ ఉంటే తీసి మంజుల మీద వేయటానికి చూస్తుంది. హర్ష హరిని ఆపుతూ, నువ్వు ఫ్రెష్ అయిపోరా బంగారం, టిఫిన్ చేద్దువు అని ముద్దుగా అన్నాడు. హరి, అమ్మో నాకు ఆకలి అవుతుంది, నేను ఫ్రెష్ అయి వస్తా, నాకు ఆ టిఫిన్ కావాలి ఈ టిఫిన్ కావాలి అని ఆర్డర్ వేసి రూమ్లోకి వెళ్ళింది. హర్ష, మమ్మీ, హరికి ఇష్టమైన టిఫిన్లు లేకపోతే అస్సలు తినదు, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, నీకు హెల్ప్గా లిల్లీని తీసుకెళ్ళు అని అమాయకంగా అంటే మంజుల, ఒరేయ్, దానికి నేను కుక్ చేసి పెట్టడం కాదురా, కుక్కర్లో పెట్టేస్తా చంపి దాన్ని, డైవర్స్ లేవు ఏమి లేవు అని కోపంగా ఊగిపోతుంది. హర్ష, చంపేస్తే మర్డర్ కేసు అవుతుంది, ఆల్రెడీ నువ్వు శ్రీనిధిని చంపేశావని అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు హరిని కూడా చంపేయాలి అనుకుంటే నువ్వు వెళ్ళేది జైల్లో ఉంటావు, ఆయన హరిని చూసావు కదా, ఆ బంగారాన్ని చంపాలంటే వెనక ముందు కూడా ఆలోచించకుండా ఎదురెవరున్నా వాళ్ళని ఏదైనా కానీ అనుకోకుండా చంపేస్తుంది, నీ ఇష్టం తర్వాత అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీని ఇంకా సాగదీయకుండా 40 ఎపిసోడ్లలో కంప్లీట్ చేద్దాము అనుకుంటున్నాను. ఇందులో ఇంకేమైనా మిస్ అయ్యాను అనిపిస్తే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి. మన ఛానల్లో అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.